సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈరోజు పంచాంగము జూలై 26వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:57 ప్రారంభమైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:47 వరకు ఉంది. ఈరోజు తిథి షష్ఠి, రాత్రి 11:32 వరకు ఉంది. ఈరోజు వర్జ్యము రాత్రి 1:45 నుంచి తెల్లవారుజామున 3:15 వరకు ఈరోజు వర్జ్యం ఉంది. ఈరోజు దుర్ముహూర్తము ఉదయము 8:30 నుంచి 9:23 వరకు, మళ్ళీ మధ్యాహ్నము 12:48 నుండి మధ్యాహ్నము 1:39 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. రాహుకాలము ఉదయము 10:46 నుండి మధ్యాహ్నము 12:22 వరకు రాహుకాలం ఉంది. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:21 నుంచి తెల్లవారితే 5:09 వరకు బ్రహ్మముహూర్తం ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా మనం ప్రతిరోజు కూడా ఎంతో కొంత కొత్త విషయాలు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఈరోజు గురోపదేశం అనే కార్యక్రమంలో కస్తూరి పరిమళాలు అనే రూపంలో భాగంగా పూజ ఏ రకంగా చేయాలి అనే విషయాన్ని మనం కొత్తగా నేర్చుకుందాం. భగవంతుని రూపము ఎటువంటిందో ఎలా ఉంటుందో మనకి తెలియకపోయినా మానవుడు ఆయన గురించి ఆలోచించినప్పుడు ఆయనకు కూడా మానవ స్వరూపమే ఆపాదించును. అంటే మానవుడికి భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు, ఏ ఆకారంలో ఉంటాడో తెలియదు. అయినా సరే భగవంతుడు కూడా మానవ రూపమే, మానవ స్వరూపమే అనుకుంటూ పూజ చేస్తాడు. నిరాకరుడికి పూజ చేయుట అనుకూలము కాకపోవటచే భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించి ఆ రూపంతో ప్రతిమని కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి పూజించడం మనకున్న అలవాటు. అంటే భగవంతుడు ఎలా ఉంటాడో తెలియకుండా ఆ భగవంతుడు ఎలా ఉంటాడో అని మనకు మనమే కొంచెం నిర్దేశించుకుని భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించి ఆ రూపాన్ని ఒక ప్రతిమ కింద లేకపోతే ఒక చిత్రపటం కింద మనం చిత్రీకరించుకుని వాటిని మనం పూజించి చేయడం ఒక అలవాటుగా మారిపోయిందనమాట. ఈ ప్రతిమలను దేవాలయంలో శక్తి సంపన్నులు ప్రతిష్ఠ చేస్తారు. కేవలం ఎలా పెడితే ఆ దైవ ప్రతిష్టాపన అలా జరగదండి. కంపల్సరిగా యంత్ర శక్తితోటి, మంత్రములతోటి, యంత్రములతోటి, శక్తితోటి ఆ భగవంతుని ప్రతిష్టా కార్యక్రమం మొదలు పెడతారు. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక భాగం. ప్రతిష్ఠ చేయువారు మహాత్ములైనప్పుడు వారు దైవశక్తి ఉపయోగించి ఒక రాతితో కానీ లేకపోతే ఇతర పదార్థాలతో చేసిన విగ్రహాల్లో కానీ దైవ శక్తిని ప్రవేశపెడతారు. ఇప్పుడు ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు ఒక బండరాయి మాత్రమే, ఒక రాయి అది. కానీ ఆ బండరాయి రూపంలో ఉన్న భగవంతుని తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు దైవ సంపన్నులు అంటే ఈ యొక్క పండితులందరూ కూడా వారి యొక్క మంత్ర శక్తితోటి విగ్రహాల్లోకి దైవ శక్తిని ప్రవేశపెడతారు. ఇటువంటి విగ్రహాలకు విశేషమైన ఆకర్షణ శక్తి ఉంటుందన్నమాట. కొన్ని దేవాలయాల్లో భగవంతుని చూడగానే ఇంకా అలా చూస్తూ ఉండిపోతాం, ఎంత అద్భుతంగా ఉన్నారేంట్రా అనిపిస్తుంది అనమాట. అంటే దైవశక్తి అందులో ఉంది, ప్రాణ ప్రతిష్ఠ అందులో ఉంది అని అర్థం అనమాట. హిందూ మతంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని, అంటే ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారని ఒక అపోహ ఉంటుంది. హిందూ మతంలో నిజానికి భగవంతుడు ఒక్కడే. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎన్ని రూపాలున్నా సరే భగవంతుడు ఒక్కడే. అనేక రూపాలు, అనేక పేర్లు మనం భగవంతుడికి ఆపాదించి అంటే పేర్లు పెట్టి రకరకాలుగా ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఆ రకంగా మనం పేరు పెట్టుకుని వాళ్ళు పూజించినప్పటికీ కూడా మీ ఇష్టదైవం ఎవరు అని అడుగుతారన్నమాట. మీ ఇష్టదైవం ఎవరు? కొంతమందికి ఏమో వినాయకుడు అంటారు,
కొంతమంది ఏమో సాక్షాత్తు ఆ స్వరూపైన శ్రీ వెంకటేశ్వర స్వామితో కొలుస్తాం, కొంతమంది ఈశ్వర శక్తిని కొలుస్తారు. ఎంతమంది ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడే, నా ఇష్టదైవము ఆ భగవంతుడే అనే రూపంలో మనం మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. మనము భగవంతుడి మీద దృష్టిని కేంద్రీకరించుటకు మొదట ఒక ఆకారం ఉన్న దేవుడు అవసరం. అంటే మన మనసంతా కూడా ఒక భగవంతుడి మీద నిర్లిప్తమై ఉండాలంటే, నిక్షిప్తమై ఉండాలి అంటే ఒక భగవంతుడికి ఒక రూపం తయారు చేసుకోవడం మనకు అవసరం. అందువల్ల ఏమో ఈ విధమైన పూజల సాంప్రదాయం ఏర్పడింది. మన హిందూ మతంలో ప్రతి మాంసానికి ప్రతి నెలకి కూడా ఏదో ఒక పూజ ఉంటూనే ఉంటుందన్నమాట. పూజలు మానవుడికి చాలా 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 ఉపయోగకరమైనవి. ఇవన్నీ కూడా భగవంతుడి మీద దృష్టిని కేంద్రీకరించేందుకు కంపల్సరిగా తోడ్పడతాయి అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు అన్నమాట. ప్రతి మానవుడు కూడా భగవంతుని పూజిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల అతనిలో ఒక దైవశక్తి వస్తుంది అని చెప్పేసి మానవుడి యొక్క చిన్న నమ్మకం. అంటే ఈ పూజలు శ్రద్ధతోనూ భక్తితోనూ మనస్ఫూర్తిగా చేయాలి. పూజించే సమయాలలో ప్రాపంచిక విషయములను పూర్తిగా మర్చిపోవాలి. అంటే కొంతమంది పూజ చేస్తూనే ఉంటారు, పాలు వచ్చేయో లేదో, అదే ఆ యొక్క స్టవ్ మీద ఏదైనా పెట్టామో లేదో, గ్యాస్ మండిపోతుందేమో, ఫ్యాన్ కట్టేనేమో, ఇలాంటి ఆలోచనల వల్ల చేసిన పూజ నిర్వీణమవుతుంది, అంటే ఇది వ్యర్థమవుతుంది. పూజ చేసినప్పుడు ఆ 10 నిమిషాలు కూడా భగవంతుడి మీద ఎవరైతే దృష్టి కేంద్రీకరించి చేస్తాడో అది నిజమైన పూజ. అంటే భగవంతుడమైన మన పూర్తి మనస్సు లగ్నము చెయ్యాలి. పూజ చేస్తూ మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తూ చేస్తుంటే ఆ పూజ పూర్తిగా వ్యర్థము. కాబట్టి పూజ చేసేటప్పుడు మనం నిష్కలమైన నిర్మలమైన మనసుతో మనం భగవంతుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. తర్వాత కొత్త విషయం ఏంటి? జపము. గురుగారండి జపాన్ని ఎలా చేసుకోవాలండి? దాన్ని కూడా ఒక 3 విషయాలతో చెప్తాను నేను, 3 అంశాలతోటి. జపము అనగా భగవన్నామము, అంటే భగవన్నామము కానీ లేకపోతే పూర్వం కాలం నుంచి వస్తున్న పవిత్రమైన పదాలను కానీ తరచూ 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 అలాగా ఉచ్చరిస్తూ ఉండడం అన్నమాట. అంటే లేక స్మరిస్తూ ఉండడం, భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం, భగవంతుణ్ణి భగవన్నామ స్మరణ చేయడం, ఆ 2 జపంలోకి వస్తాయి. జపం కింద వస్తుంటాయి అన్నమాట. భగవన్నామము భగవంతుడితో సమానమని ఒక నమ్మకం. మనం ఎప్పుడైతే భగవన్నామాన్ని రామ సీతారామ శ్రీరామ జపిస్తూ ఉంటామో సాక్షాత్తు భగవంతుని ఎదురుగా మనం కొలుస్తాము అనే భావన, ఒక నమ్మకం మనకి ఏర్పడుతుంది అనమాట. అటువంటి నామస్మరణ వల్ల మనకు పవిత్రత చేకూటే కాక చాలా ప్రయోజనాలు ఉంటాయి. కేవలం చాలా ప్రయోజనాలు. ఏంటండి ఆ ప్రయోజనాలు? భగవంతుని నామాన్ని స్మరించిన, భగవంతుని యొక్క నామాన్ని కీర్తించిన మన పాపాలన్నీ కూడా మన వదిలి ఎగిరిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నావో, రామ అనే మాటని ఉచ్చరిస్తూ ఉన్నావో, నీకు ఇష్టమైన భగవంతుని పేరు పెట్టి తలుచుకుంటూ ఉన్నావో, మనం చేసుకున్న పాపాలన్నీ ఒకటి ఆ పాపాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయట. అంటే తప్పట్లు కొట్టితే శబ్దానికి చెట్టు మీద ఉన్న పక్షులన్నీ ఒక్కసారిగా ఎలా అయితే ఎగిరిపోతాయో, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాం, ఆ చెట్టు నిండా రకరకాల పక్షులు ఉన్నాయి. ఆ నిశ్శబ్దంగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒక శబ్దం చేస్తే ఆ చెట్టు మీద ఉన్న పక్షులన్నీ కూడా ఒక్కసారిగా ఎలాగైతే వెదజల్లుతూ పారిపోతాయో అక్కడి నుంచి మనం కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే మన పాపాలన్నీ కూడా చెట్టు మీద పక్షు వలె ఎగిరిపోతాయి అని చెప్పేసి, మన పాపాలన్నీ అదృశ్యమైపోతాయి అని చెప్పేసి మనం ఈ విషయంలో కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. జపం అంటే భగవన్నామాన్ని ఏకాంతంలో కూర్చుని పదే స్మరించడము. ఏకాంతము అంటే ఒక గదిలో కూర్చుని నిశ్శబ్దముగా చాలా ప్రశాంతంగా, ఎటువంటి శక్తి, ఎటువంటి వినికిడి, ఎటువంటి సౌండ్ అనేది మనకి చెవికి వినబడకుండా ప్రశాంతంగా కూర్చుని ఆ భగవన్నామ ఉచ్చారణ చేస్తారు. కూర్చుని ఏకాంతంలో కూర్చుని పదే ఆ నామాన్ని జపిస్తారు. దాన్ని జపము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట. అంటే భగవంతుని యొక్క రూప దర్శనం మనకి కలగాలంటే భగవంతుని ఏ నామంతోనైనా సరే మనం స్మరించుకోవచ్చు. భగవంతుని యొక్క ఒక రూప దర్శనం మనకు మైండ్కి కలగాలన్నా, మన ఆత్మకు కలగాలన్నా మనం భగవంతుణ్ణి ఏ నామంతో అయినా మనం స్మరించుకోవచ్చును.
కలియుగంలో జపమే ముఖ్య సాధనము. జపం చెయ్యాలి. మనస్సాక్షికి, మనశ్శాంతికి, మనం చేసే మంచి పనికి కేవలం జపము దైవశక్తికి ఒక కారణమవుతుంది. దైవస్మరణ, భజన, సంకీర్తన ఇవన్నీ కూడా మన ఆలోచనలన్నీ కూడా ఆ ఉన్న కాసేపు, ఆ ఉన్న ప్రతి క్షణం కూడా భగవంతుడి మీద మనసుకు కేంద్రీకరించి మన మనస్సు, మన శరీరము అంతా కూడా దైవశక్తితో నిండిపోతుంది అని చెప్పేసి మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. మానవుడిలోని దైవత్వాన్ని బహిష్కరణ చేయడానికి జపము ఒక ముఖ్యమైన సాధన. మానవ రూపంలో మానవుడికి అంతర్గ్రహత గ్రంథాలలో దైవత్వం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ దైవత్వాన్ని బయట పెట్టడానికి చేసే ప్రయత్నమే ఈ యొక్క జపము. జపం కొరకు దైవనామాన్ని పైకి కానీ లేకపోతే మనసులో కానీ అలా ఉచ్చరిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఉచ్చారం చేయాలి. భగవంతుడి యొక్క జపం నామాన్ని పైకన్నా అనుకోవచ్చు, లేకపోతే మనస్ఫూర్తిగా కూడా ఆ భగవంతుని మనం తలుచుకోవచ్చు అన్నమాట. కానీ తలించేటప్పుడు భగవంతుడి మీదే మన దృష్టి ఉండాలి. లేకపోతే అటువంటి జపము పూర్తిగా వ్యర్థం. కొంతమంది జపం చేస్తూ ఉంటారండి, మాల అలా తిరుగుతూనే ఉంటుంది, కానీ మనసు 4 దిక్కులా ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి పూజ చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. సమయము వ్యర్థము తప్ప అటువంటి పూజకి ఎటువంటి ఫలితము ఉండదు. అటువంటి జపానికి ఎటువంటి ఫలితము ఉండదు. కాబట్టి ప్రతి మానవుడు కూడా జపము చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఏ రకమైన నియమావళి అనుసరించాలో మనము ఈరోజు ఈ కొత్త అంశం ద్వారా మనం చెప్పుకున్నాం. రేపటి అంశంతో మళ్ళీ మనము ఈ యొక్క కస్తూరి పరిమళాలు అనే భాగంలో గురోపదేశము అనే సందర్భంగా మనం రేపు ఒక కొత్త అంశాన్ని మనం మళ్ళీ చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు సెలవు.